వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మద్దతుగా ఉంటే మీ ఆస్తులు కూడా ధ్వంసమవుతాయని చెప్పుకొస్తున్నది ప్రభుత్వం. తాజాగా తణుకు ఐతంపూడి మాజీ సర్పంచ్ లావణ్య ఇంటి కూల్చివేత మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆమె మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు మద్దతుగా నిలిచిందంట. దాంతో భారీ పోలీస్ మోహరింపు మధ్య తణుకులో ఆమె ఇంటిని కూల్చివేసినటువంటి దృశ్యాలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఇది అక్రమ నిర్మాణమో ఇదో చెప్తారేమో. ఒకవేళ అక్రమ నిర్మాణమైన కోర్టు వ్యవస్థ చాలా ఉంటుంది, అట్లాంటిది ఏదైనా లెక్క చెప్పదలుచుకుంటే. బట్ ఈ కూల్చివేతల ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాం అంటే, భవిష్యత్తులో మీరు కూడా ఇట్లా చెయ్యండి అని చెప్పదలుచుకున్నాం. కార్యకర్తల వైపున ఎవరన్నా అంటే కార్యకర్తలకి రేపు పొద్దున ఇలాంటి సందేశం, గొడవ, ఇళ్ళని కూల్చేయడం, అది కూడా పూర్తిగా అద్భుతంగా కట్టుకున్నటువంటి కోట్ల రూపాయలతో కట్టుకునేటువంటి ఇళ్ళని ఈ విధంగా కూల్చి పడేయడం ఏ సందేశమో అర్థం కాదు. తీసుకోవడానికి అవకాశం కల్పించారు, తీసుకోండి అంతే తప్ప పోలీసు